ఇగో ఇది పరిస్థితి. ఆంధ్రజ్యోతిలో చూడండి, ఏయ్ మొత్తం ఇదేంది అసలు, ఏ పేపర్ ఇది? తెలంగాణ అనేది హైదరాబాద్, మహబూబ్నగర్, విజయవాడ, తిరుపతి, ఇదంతా రాసిండు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే తారక రాముడు. ఇటు పక్కనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు పక్కనేమో బట్టి విక్రమార్క మంత్రులు, ఈ కిందనేమో తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అన్న నందమూరి తారక రామారావు గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటూ మైత్రివనం దగ్గర వేస్తున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, పరుచూరి మురళీకృష్ణ కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్, బండి రమేష్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, అంతర్జాతీయ ఎన్టీఆర్ అభిమాన సంఘం అంటూ పెడతా ఉన్నారు. ఇక్కడ ఇదొక యాడ, కింద ఇంకొక యాడ్ ఉంటుంది చూడండి, ఇదొక యాడ్. ఇది పరిస్థితి. సో ఇంత బానిస అంటే విషయం ఏంటంటే, తెలంగాణలో కేవలం ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడానికే రేవంత్ రెడ్డి ఏ విధంగా పూనుకున్నాడో అర్థం చేసుకోవాలి. ఇక్కడ అఫీషియల్గా గద్దర్ విగ్రహం పెట్టిండా, అఫీషియల్గా జయశంకర్ సార్ విగ్రహం పెట్టిండా, అఫీషియల్గా సుక్క సత్య విగ్రహం పెట్టిండా, అఫీషియల్గా ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టిండా, అఫీషియల్గా కత్తి కాంతారావు విగ్రహం పెట్టిండా. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి గూడ అంజన్న లాంటి వాళ్ళు కానీ, అందశ్రీ లాంటి వాళ్ళ సంబంధించిన విగ్రహాలు, అనేక మంది మహానుభావులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ యొక్క గళాన్ని, తమ యొక్క ప్రాణాలని వదిలేటువంటి అనేక మంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు కదా తెలంగాణలో. ఒక్కరికైనా విగ్రహం పెట్టిన దాఖలు ఉన్నాయా? గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేయకపోగా ఇక ఆంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ మీద తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా ఇలాంటి విగ్రహాల రూపంలో తీసుకొస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. సో రోషయ్య లాంటి విగ్రహాలకు పర్మిషన్లు వస్తాయి, బాలసుబ్రహ్మణ్యం లాంటి విగ్రహాలకు పర్మిషన్లు వస్తాయి. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం నేరుగా రేవంత్ రెడ్డికే డైరెక్ట్ వెళ్ళి ఆయన అటెండ్ అవుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత పర్మిషన్లు వస్తాయి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలకి, కానీ మరి తెలంగాణ వాళ్ళ విగ్రహాలకు మాత్రం ఎందుకో పర్మిషన్ రావు, ఎందుకో కనీసం ఈ ప్రభుత్వం పూనుకోదు. ఏది జూబ్లీస్ ఎన్నికల సాక్షిగా ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకో తెలంగాణ ప్రజల సాక్షిగా మరి జయశంకర్ సార్ విగ్రహం కానీ, లేకపోతే గద్దరన్న విగ్రహం కానీ, లేకపోతే అందశ్రీ విగ్రహం కానీ, గూడాంజన విగ్రహం కానీ, ప్రభాకర్ రెడ్డి విగ్రహం కానీ, కత్తి కాంతార విగ్రహం కానీ, ఇలా చెప్పుకుంటూ సుఖ సత్య లాంటి విగ్రహాలు కానీ, మన మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ లాంటి విగ్రహాలు కానీ, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా. ఈ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహాగణులు ఉన్నారు కదా. మరి వారి విగ్రహాలు పెట్టేటువంటి సోయి కనీసం రేవంత్ రెడ్డికి లేకపోవడం, పైపెచ్చు ఎన్టీఆర్ లాంటి వాళ్ళ సమైక్యవాదుల విగ్రహాలు పెట్టడం వెనకాల ఏంది కోణం? ఈరోజు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ పైన చెప్పులు వేసి అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే ఎన్టీఆర్ను మళ్ళీ బూచిగా చూపించేసి మొత్తం తెలంగాణలో పాగా ఇద్దామంటే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి రూపంలో చేస్తున్నాడు. దానికి రేవంత్ రెడ్డి వంత వాడుతున్నాడు, బానిస చేస్తూ ఉన్నాడు, చెంచాగిరి చేస్తూ ఉన్నాడు. మరి తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? బరాబర్ తెలంగాణ సమాజం తిరగబడుతుంది, కొట్లాడుతుంది. ఇలాంటి వాటిని అసలు సహించదు. వీళ్ళను ఏ విధంగా ప్రజాకోర్టులో శిక్షలు వేయాలో అలాంటి శిక్షలు ఖచ్చితంగా వేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంత దారుణంగా అంటే, సరే రేవంత్ రెడ్డి ఫోటో అంటే పెట్టిన ఆయన అంటే చంద్రబాబు నాయుడు చెంచా కాబట్టి పెట్టేసారు. మరి బట్టి విక్రమార్క ఏమైందా? నీదంతా కూడా వైఎస్ఆర్ బ్లడ్ కదా, నీకేమైంది? ఇక్కడ వీళ్ళందరూ చూడండి, పొన్నం ప్రభాకర్ తెలంగాణవాది, ఎవరిలంతా ఏం మొత్తం కమ్మోళ్ళు పెట్టేసి అంతా మగం చేస్తున్నట్టుగా కనబడతాం తప్ప ఏమి అంతా కమ్మోళ్ళే. ఈ పరిస్థితి కనబడతా ఉంది, గింత దారుణంగా ఉన్నది. తెలంగాణ వాళ్ళపైన పెట్టండి అంటే అది సోయి రాదు, కానీ ఇలాంటి వాటికి మాత్రం వస్తుంది.